అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. ఈరోజు నేను మీకు చోలకాయలతో రోటి పచ్చడి చేసి చూపించబోతున్నానండి. చూసేయండి. వీటిని మా దగ్గర చోలకాయలంటారు. మీ దగ్గర ఏమంటారు? సో, ఒక్కొక్కరు ఊర్లో ఒక్కొక్కలాగా పిలుస్తారు. ఇక్కడేమో గోరుచిక్కుడు అంటారు. ఇంకొకరేమో ఆహ్, ఏమో అంటారు మర్చిపోయాను. సో, తర్వాత కొంచెం ఆయిల్‌లో అవి ఒలుచుకుని నేను ఒక హాఫ్ కిలో తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు పావు కిలో తీసుకున్నాను. కొంచెం కారమే ఉన్నాయి అవి. సో, అందుకని కొంచెం పావు కిలో తీసుకున్నాను అనమాట. ఎందుకంటే కారం అంటే ఇక్కడ చాలా తక్కువ ఉంటుంది కారం. మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి అన్ని పచ్చిమిరపకాయలు వేసాననమాట. మీరైతే మీ కారానికి తగినట్టు వేసుకోండి. ఉల్లిపాయలు కూడా అందులో వేసి కాసేపు మూత పెట్టుకొని మగ్గిన తర్వాత ఇలా మనం అదే ఒక గంటతో అంటే వెంటనే చుంచిపోవాలి అవి. అప్పుడు మనం చింతపండు కడిగి వేసేసుకొని కోసేపు మూత పెట్టేస్తే అయిపోతుంది. ఆఫ్ చేసిన తర్వాత చింతపండు వేసి మూత పెడితే సరిపోతుందండి. మరీ మగ్గనవసరం లేదు. తర్వాత ఇప్పుడు మనం రోలు తీసుకొని రోలు బాగా క్లీన్ చేసుకొని దాంట్లో జీలకర్ర దంచిన తర్వాత విత్తనాలు వేసాననమాట. బుడ్డలు విత్తనాలు అవి కూడా బాగా దంచుకోవాలి. మరీ మెత్తగా అక్కర్లేదండి. మెత్తగా కూడా కాదు. చాలాసేపు టైం పడుతుంది దంచుతూ ఉంటే. సో, మన మిక్సీలో అయితే ఒక్కసారి ఇలా బర్ర అనగానే త్వరగా అయిపోతాయి. కానీ రోటి పచ్చడి అలా కాదు. దంచుతూనే ఉండాలి. ఎంత దంచితే అంత టేస్ట్గా ఉంటుందన్నమాట. అంత శ్రమ పెడతాం కదా మనము. ఈ చౌలకాయ రోటి పచ్చడి మా సైడ్ ఎక్కువగా చేస్తారండి. అదే రాయలసీమ సైడు. సో, ఇటువైపు అయితే నేను ఎక్కడ చూడలేదు, వినలేదు కూడా. సో, ఒకసారి మీకు పరిచయం చేద్దామని చేస్తున్నాను. కాకపోతే ఎంతో పచ్చడి చాలా బాగుంటుంది. ఇందులో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో, తినడం కూడా చాలా మంచిదనమాట హెల్త్‌కు. తర్వాత ఇప్పుడు దంచేసుకున్నాం కదా! వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయలు ఆ పొట్టంతా తీసి వేసుకున్నాను కాబట్టి మరి దంచేసుకోవాలి బాగా. సో, కొంచెం ఎక్కువ సేపు టైం పడుతుంది. మీకు ఈ రోటి పచ్చడి గురించి ఎంతమందికి తెలుసండి? ప్లీజ్ నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. మీ ఊర్లో ఎలా చేస్తారు? అసలు చేసుకుంటారా లేదా? మా ఊర్లో అయితే బాగా చేసుకుంటారనమాట. అంటే రాయలసీమ వైపు, ఇటువైపు చూడలేదని చెప్పాను కదండి నేను ఆల్రెడీ. ఇప్పుడు అవన్నీ దంచేసుకున్న తర్వాత నేను కొద్దిగా వేసి దంచుకుంటున్నాను. రోల్ చిన్నగా ఉంది. సో, క్వాంటిటీ ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం దంచుకుంటేనే బాగుంటుంది. ఇలా అనుకోని సో, నాకైతే కొంచెం టైం టేకింగ్‌గానే అనిపిస్తుంది. ఎంత శ్రమ పడతామో అంతే టేస్ట్‌గా ఉంటుంది. కాబట్టి ఇంక తప్పదని చేస్తున్నాను. పైగా నా మిక్సీ జార్ బాగా మొండికేస్తుంది. సో, దానివల్ల రోలు తీయాల్సొస్తుంది. ఒక రకంగా మంచిదే అనుకోండి. చేతులకు గూడా ఎక్సర్సైజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే బావుంటుంది. దాదాపు నాకు 15 మినిట్స్ పట్టిందండి టైము దంచడానికి. సో, కొంచెం టమాటా పచ్చడిది ఈజీగా అయిపోతుంది. కొంచెం ఇది క్వాంటిటీ కూడా నేను ఎక్కువగా తీసుకున్నాను కాబట్టి ఇంకొంచెం ఎక్కువ టైం పట్టిందని చెప్తాను. ఈజీగానే అయిపోతుందనమాట. మీరు ఇంకొంచెం ఫాస్ట్‌గా కావాలంటే చిన్న ముక్కలుగా నేను కొంచెం పెద్దగా చేశాను కాబట్టి ఇంకొంచెం చిన్న ముక్కలు చేసుకొని దంచుకున్నా కూడా త్వరగా అయిపోతుంది. త్వరగానే మెత్తగా అవుతుంది. కాకపోతే మనకు ఆ ఫీలింగ్ వస్తుందనమాట. నేను ఉప్పు కూడా వేసుకోలేదండి. ఉప్పు వేస్తున్నాను రుచికి తగినట్టు. 2 సార్లు కలిపి ఒకేసారి ఉప్పు వేసాననమాట. సో, నాకు 2 టైమ్స్ పట్టింది దంచడానికి. కాబట్టి సో, ఫస్ట్‌కి మళ్ళీ నెక్స్ట్ మర్చిపోతుంటాను. అందుకని దాన్ని కూడా కలిపి ఇప్పుడే వేశాను. ఇప్పుడు ఇది పక్కకు అదే బండిలోకి తీసేసుకుంటున్నాను పక్కకు. సో, ఇది కూడా ఇప్పుడు దంచేసుకుంటే అయిపోతుందనమాట. చాలామంది పిల్లలు ఎందుకు మా ఇంట్లోనే అసలు తినడానికి ఇష్టపడరు చోలకాయ. సో, అలాంటప్పుడు ఇలా పచ్చడి చేసి పెడితే ఏదో ఒక రకంగానే తింటారు కదా! సో, మీకు ఇలా రోట్లో దంచడం ఇబ్బందిగా ఉంది నాలాగా అనుకుంటే మిక్సీ జార్‌లో వేసుకోవచ్చండి. ఈ పచ్చడి బావుంటుంది. సో, రోటి టేస్టే వస్తుంది. కాకపోతే మొత్తం పేస్ట్ లాగా చేయకుండా కొంచెం నలగమనగగా రుబ్బితే సరిపోతుందనమాట. అప్పుడు రోటి పచ్చడి టేస్ట్ వస్తుందనమాట. రోట్లో మనం ఎంత దంచినా అది ఎక్కువగా మెత్తగా కాదు కదా! సో, అందుకే దానికి ఆ టేస్ట్ వస్తుందనమాట పంటికి తగులుతూ. అలా మీరు కూడా మిక్సీ జార్‌లో మరీ మెత్తగా పట్టకుండా కొంచెం నేను చెప్పినట్టుగా బరకగా పట్టించుకుంటే సరిపోతుందనమాట. ఆ రోల్ లైఫ్ టైమ్ వచ్చేసి 15 ఇయర్స్ పైగానే అయిందనమాట. మేము కొత్తగా సిటీకొచ్చినప్పుడు ఆ రూమ్ తీసుకున్నప్పుడు కొన్నది. సో, ఇప్పుడు నేను దాదాపు చాలా సార్లు వాడతాను దీన్ని. అప్పుడప్పుడు ఇష్టం పుట్టినప్పుడు వాడుతూ ఉంటాననమాట. ఎక్కువగా నేను టమాటా పచ్చడి చేస్తాను. అది మా పిల్లలకి ఇష్టం కాబట్టి ఎక్కువగా చేస్తాను రోట్లో. అప్పుడప్పుడు బాగా లేట్ అవుతుంది, త్వరగా కావాలన్నప్పుడు మాత్రం మిక్సీ జార్ వేసుకుంటాను. అంతే అండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్ కూడా నా ఛానల్‌ని షేర్ చేయండి. ఫైనల్‌గా దీంట్లో పసుపు వేసి తాలింపు పెట్టేసాను. కలర్ కూడా సూపర్‌గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.
తప్పకుండా మీరు చేసుకొని నాకు రివ్యూ చెప్తారన్న ఉద్దేశంతో మరీ అడుగుతున్నాను. చూడండి ఎంత చూస్తూనే టెంప్టింగ్గా ఉంటుంది. ఈ అన్నంలోకి, రొట్టెలోకి, చపాతీలోకి, ఇంకా మీరు కావాలంటే ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది, దోశలో కూడా ఇంకా బాగుంటుంది అనమాట. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.